వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందా? ఇప్పటి వరకు చూడని మార్పు జగన్లో కనపడుతుందా? మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలను కలుపుకు వెళ్లే ఆలోచన ఆయన చేస్తూ ఉన్నారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై జగన్ ప్రజా సంఘాలను ఇతర పార్టీలను కూడా కలుపుకొని ముందుకు వెళతారా? ఇప్పుడు ఇదే అంశం కూడా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. జగన్లో వచ్చిన ఈ మార్పుకు వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా వాళ్ళ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మెడికల్ కాలేజీల అంశంపై జగన్ ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం. దోపిడీకి పరాకాష్ట ఏమిటి అనంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా, అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. సో ఈ వార్నింగ్ లో ఇది మీరు అబ్జర్వ్ చేశారా? జగన్ నోట మొదటిసారి కూడా ఇతర పార్టీలను కలుపుకొని వెళ్దాం అనే ఆలోచన, అనే మాట వచ్చింది. ఇతర పార్టీలను ఆహ్వానిస్తామంటూ. అంటే దీన్ని బట్టి ఈ పీపీపీ అంశం మీద ఇతర పార్టీలతో కూడా కలిసి వెళ్ళి పోరాడాలని చెప్పి జగన్ ఆలోచిస్తున్నట్లు అర్థమవుతూ ఉంది. మరి ఈ మార్పు దేనికి? వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, పీపీపీ అంశంలో ఇతర పార్టీలను కలుపుకొని వెళ్దాం అన్న జగన్ ఆలోచనను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రేణుశ్రీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు వచ్చిందా? ఆయన మారారా? ఆయన మారి ఇతర పార్టీలను కలుపుకొని వెళ్లాలనే ఆలోచన చేశారా అనేది ఇప్పుడు వైసీపీలో చర్చానీయాంశం అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిన్న పీపీపీ అంశంపై, ఏదైతే మెడికల్ కాలేజ్ అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తన హయాంలో దాదాపు 17 మెడికల్ కాలేజ్ తెచ్చాను, కొన్ని చోట్ల దాదాపు 60%, 70% పూర్తయ్యాయి. పులివెందుల ప్రాంతంలో, పులివెందులలోని నెలకొల్పిన వైద్య కళాశాల పూర్తయింది. అది ఆ పులివెందుల మెడికల్ కళాశాల చూసినప్పుడు రాష్ట్రంలో నేను ఇదే మోడల్ చేయాలనుకున్నాను, నేను ప్రారంభించాను. దాన్ని చంద్రబాబు నాయుడు ఆ మోడల్, పీపీపీ మోడల్ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమయ్యారు. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు నిరసనలు, ధర్నాలు, ఆందోళన నిర్వహిస్తాము మా పార్టీ తరఫున. అందులో ఆ నిరసనలో కూడా నేను స్వయంగా ప్రత్యక్షంగా పాల్గొంటానని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ తన పందాను మార్చుకున్నాడు, తన స్టాండ్ను మార్చుకున్నాడు అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి స్టిల్ నేటికి 2025 దాదాపు ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ పార్టీతో గానీ ఆయన కలిసి పనిచేసింది లేదు, కలిసి ఆందోళన నిర్వహించింది లేదు, కలిసి ధర్నాలు చేసింది లేదు. ఆయన 2014లో ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 2019కి వచ్చినప్పుడు జగన్ సొంతంగా పోటీ చేశాడు, టీడీపీ సొంతంగా పోటీ చేసింది, బీజేపీ, పవన్ కళ్యాణ్, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేశారు. అయితే ఇప్పటికీ గత ఏదైతే 2011 నుంచి 2025 వరకు ఏ రోజు తన స్టాండ్ మార్చుకొని జగన్ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకెళతాము, ఇతర ప్రతిపక్ష పార్టీలు
దీనిపైన నిలదీయాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మిగిలిన ఏదైతే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర ప్రజా సంఘాలను కూడా కలుపుకొని వెళ్లే ఆలోచనతో ఆయన స్నేహాస్తం అందిస్తున్నారా అనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపించాయి. క్లియర్ గా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో నేను మెడికల్ కాలేజీల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, మాతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను, మీరు నిలదీయాలని కోరుకుంటున్నాను, మీ ప్రత్యక్ష ఆందోళనకు మీతో కలిసి పనిచేస్తామంటూ ఆయన చేసిన ప్రకటన అటు వైసీపీలోను రాజకీయాల్లోనే అత్యంత చర్చనీయాంశమైంది రేణుశ్రీ. అయితే కిరణ్, ఈ వ్యాఖ్యల తరువాత అంటే ఇప్పుడు అక్కడ మిగిలిన పార్టీలు అంటే ఇటు కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ కూడా ఇటు బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. ఇక మిగిలింది కాంగ్రెసే కదా, మరి చెల్లి షర్మిలతో కలిసి అడుగులు వేస్తారా ఏంటి అని చెప్పి కూడా మరి ఆమెకి ఆహ్వానం పంపుతారా రావాలని చెప్పి? రేణుశ్రీ, జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ తీసుకున్నాడు, తన స్టాండ్ మార్చుకున్నాడు అనేది క్లియర్ గా ఆయన ప్రకటనలోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనే స్వయంగా నేను రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలను కలుపుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ మెడికల్ కాలేజీల అంశం మీద కానీ ప్రజా వ్యతిరేక పాలన పైన నేను కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మిగిలిన పార్టీలను ఆహ్వానిస్తాను, నేను వాళ్ళతో కలిసి పోరాటం చేస్తాను, నేను కూడా నిరసన ధర్నాల్లో పాల్గొంటానని ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఈస్ రికార్డెడ్. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారా, సిపిఐ, సిపిఎం, ఇతర ప్రజా సంఘాల పార్టీతో పనిచేస్తారా, అందరితో పాటు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పంపుతారా, లేదు ఆయన ఇంకో అడుగు ముందుకేసి ఈ స్నేహస్తం అందిస్తారా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. అయితే ఇప్పటికి ఆయన చేసిన ప్రకటన వరకు ఆయన తన ఏదైతే తాను 2011లో పార్టీ పెట్టిన రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు తన 14 నెలల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఏ పార్టీని కూడా కలుపుకొని వెళ్ళాలనే ఆలోచన ఏ రోజు జగన్మోహన్ రెడ్డిలో లేదు. అలాంటి వ్యవహారము ఈ రోజు ప్రత్యక్షంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలు ఓడిపోయిన దాదాపు 15 నెలల కాలం తర్వాత ఆయన నోటి నుంచి ఇలాంటి ప్రకటన రావడం అనేది రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశం. కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వెళ్తాడా లేదా, ఇంకా ప్రజా సంఘాలను కలుపుకొని వెళ్తాడా లేదా అనేది రాబోయే రోజుల్లో ఆయన ముందుకెళ్లే దిశను బట్టి డిసైడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఆయన చేసిన ప్రకటనను ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ 15 నెలల కాలంలో బయటికి వచ్చి కొన్ని అంశాలు టీడీపీకి మద్దతు ఇచ్చిన వారి కొంతమంది కీలక నాయకులు కూడా కూటమి పార్టీ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ అంశం పైన ఏబి వెంకటేశ్వరరావు లాంటి నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఏబి వెంకటేశ్వరరావు టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి కొన్ని అంశాలను చూసినప్పుడు మనము టీడీపీ కూటమిని వ్యతిరేకించే వారిని కూడా కలుపుకొని వెళ్తాడా అనేది మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఒకేసారి జగన్ నోట మొదటిసారిగా కూడా ఇతర పార్టీలు ఆహ్వానిస్తాం అని చెప్పడం కూడా ఆ పార్టీలో ఉన్న వారినే ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. మరి చూడాలి ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు. మరి అన్ని పార్టీలకు ఆహ్వానాన్ని పంపించినట్లే మరి కాంగ్రెస్కు కూడా ఆహ్వానాన్ని పంపిస్తారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మరొకటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదే అంశం మీద పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా మాట్లాడారు. ఎవరైనా టెండర్లకు వస్తే కనుక ప్రైవేట్ టెండర్స్కి అస్సలు ఊరుకోము అంటూ కూడా నెక్స్ట్ ఒకవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా కూడా క్యాన్సిల్ చేసి తీరుతామని కూడా చెప్పి జగన్ అన్నారు. అయితే నిన్న అనంతపురంలో జరిగినటువంటి సభలో దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడటం జరిగింది. సరే, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదిగో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendula. మనిషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా?
ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ. పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది. అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూల్ ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను. ఎందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్కు పెట్టడం,